టేస్టీ రాజా వీడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా వీడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగ్ చేద్దామని మీకు అడిగా కదా, ఫస్ట్ మీరు ఏమనుకుంటారు, అసలు రియాక్షన్ ఏమనుకుంటారు అసలు? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మ్యారేజ్ బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకేం పెద్ద తేడా అనిపించలేదు, ఎందుకంటే పెళ్ళయిందని నాకు అసలు ఏం అనిపించట్లేదు, ఒక తాళి పడింది అంత ఎక్స్ట్రా. కాదు, పెళ్ళి అయిన తర్వాత హగ్లు అవ్వట్లేదు అంట కదా? నేను ముందు కూడా ఇవ్వనే. మీరు బిగ్ బాస్ చేసిన వల్ల బిగ్ బాస్ చేసనే ఫెయిల్ అయిపోయిందంట, అది నిజమేనా అంటున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆదిరెడ్డి తెలుసు కదా, అడగాల్సింది ఆదిరెడ్డి గారిని. ఆదిరెడ్డి అన్న మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు వసంతి గారు? ఎందుకు అంటే తెలుసుకుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు. మీది కాదు, నాది మిడిల్ క్లాస్. మనిషి డబ్బుకి ఇచ్చే వాల్యూ ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ కి, హ్యూమన్ ఎమోషన్. అది రియాలిటీ. నువ్వు ఇప్పుడు కాదు నాకు లవ్ అంటేనే ఇష్టం, అది కాదు రియాలిటీ. కాదు, డాన్స్ చేసేటప్పుడు సర్కస్ అని కూడా కొన్ని వర్డ్స్ వచ్చాయి కదా కొన్ని టైమ్స్. ఎగ్జాక్ట్లీ. దానిపైన మీరు ఇచ్చే రియాక్షన్ ఏంటండి? నిజం చెప్పండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ప్రాపర్ డాన్స్ చేస్తే ఎవరు చూడరు సార్. మనము సర్కస్ అనేది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మనం వీఆర్ గివింగ్ సంథింగ్ కంటెంట్ టు దెమ్. ఇంకోటి ఏంటంటే కొన్ని సమయాల్లో మీరు డిప్రెషన్ లో కూడా వెళ్ళారంట. ఎవరు చెప్పారు నీకు? తెలిసిందిలేండి, ఎవరో చెప్పారు. ₹1 కోటి, 3 కోట్లు, 5 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీసేస్తున్నారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. సో అది వాళ్ళ లైఫ్ వాళ్ళు చేసుకుంటారు, మనకేంటి? మనం బిగ్ బాస్ లో చేసే సొల్లు కబుర్లు ఉంటాయి కదా, అంటే స్క్రిప్ట్లు. రేపు నువ్వు వెళ్తావుగా చెప్తా. అదే స్క్రిప్ట్లు ఉంటాయి కదా సార్, సొల్లు కబుర్లు అంటున్నాడు, స్క్రిప్ట్లు అంటున్నాడు బిగ్ బాస్ ని. నీకేం తెలుసు వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడు. బిగ్ బాస్ లో డబ్బు ఇస్తే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు అంటారు. ముద్దపప్పు బాగుంది, ట్రై చేయి. నిజంగా చాలా మంది అనుకుంటున్నారు. ట్రై చేయి. అన్నమేయండి బాబు, అన్నమేయండి. ఈరోజు మన హైదరాబాద్ లో అలా దక్షిణాపురంలో మన దక్షిణాది అమ్మాయితో ఉన్నాం. ఆ అమ్మాయి పేరే సంత. ఇవే తగ్గించుకుంటే మంచిది. పేరు తెలియకుండానే పిలిచాడు. కాదండి, వసంతి. సంత కాదు, వసంతి కృష్ణన్. అదే వసంతి కృష్ణన్ తెలుసు. అంటే మీరు దక్షిణాది అమ్మాయి అన్నారు కదా. దక్షిణం అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా. దాంట్లో అమ్మాయిలు కూడా ఉంటారు, నాకు తెలియదు. మీరు దక్షిణాది అమ్మాయి కదా. ఈ రోజుకి నేను దక్షిణాది అమ్మాయిని. ఓకే, అంటే మీకు కన్నడ అంటే దక్షిణాది కదండి. తెలియదండి నాకు. మీకు తెలీదా? వసంతి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారు, కానీ వెజ్ థాలీ వస్తుంది. వెజ్ థాలీ తెలుసా? ఎలా ఉంటది? బానే ఉంటది, వాళ్ళు ఏం పెడితే అదే బాగుంటది. మీరు బ్రహ్మానందం నాయక్ సినిమా చూసారు? నాయక్ సినిమాలో బ్రహ్మానందం చూసాను. అక్కడ డైలాగ్ ఉంటది, ఏంటది? కంచం ఫుడ్. ఇక్కడ ఏందనుకుంటున్నారు? ఏంటి? ఆకు అని టక్కన ఆకు పడుద్ది, ఫుడ్ అని ఫుడ్ పడుద్ది. పడుద్ది పని టక్కన పడుద్ది అనమాట. ఓకే, మీరు ఒకసారి ఆకు అనండి. ఓకే, ఆకు తాగేవా? మళ్ళీ ఫుడ్ అను. ఓకే, ఫుడ్. వసంతి గారు, ఫుడ్ వచ్చిందా? ఫుడ్ వచ్చింది. ఫుడ్ అనగానే ఫుడ్ వచ్చేసింది. వచ్చిందా? ఏంటి చూసారా ఎన్ని ఐటమ్స్? యాక్చువల్లీ చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా నాకు వెజ్ అంటే చాలా ఇష్టం. సో నాకు అందుకే వెజ్ పెట్టాను. పప్పు, రసం, సాంబార్. మరి ఇంత గొడవ పెట్టుకున్నారు మీరు నాన్ వెజ్ అని? ఓవర్లాప్. ఇంత గొడవ పెట్టుకున్నారు నాన్ వెజ్ అని. మరి నాన్ వెజ్ అంటే నీ మీద తోసేద్దామని, అంత ఇంకేం లేదు. సరే. సో నాకైతే వెజ్ అంటే చాలా ఇష్టం. పప్పు, రసం, సాంబార్ ఎక్కడున్నా బతికేస్తాం. ఎన్టీఆర్ టెంపర్ సినిమా లాగా ముద్దపప్పు, ఆవకాయ, అప్పడం, నెయ్యి. అలా జైల్లో కూర్చొని తినాలని ఉందండి. చిచ్చి, ఏంటి సార్? సరే, మనం పులిహోరతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే టేస్ట్ ఓకే, మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం. సో పులిహోర తింటున్నా కాబట్టి నా ఫేవరెట్ పులిహోర. గుడి పులిహోర అయితే ఇంకా చెప్పలేను. పులిహోర కాబట్టి మంచి, ఎప్పుడు కాబట్టి మంచిగా మాట్లాడదాం. అసలు బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది మీకు? బిగ్ బాస్ అయిపోయి 1 year పైన అయిపోయిందిగా. అసలు ఎలా అనిపించింది? ఆఫర్ ఎలా వచ్చింది అని అంటే 5కి నేను ఓటీటీకి నేను ట్రై చేస్తున్నాను. సారీ, ఓటీటీ కన్నా ముందు దాన్ని ట్రై చేస్తున్నాను. అవి వర్కౌట్ కాలేదు. మళ్ళీ
మనకి ఓటీటీకి ఇచ్చారు, ఓటీటీ నేను వద్దన్నాను, మళ్ళీ 6కి వర్కౌట్ అయింది. మీరు బిగ్ బాస్ చేసిన వల్ల బిగ్ బాస్ చేసనే ఫెయిల్ అయిపోయిందంట, అది నిజమేనా అంటున్నాను నేను. నేను చేసిన వల్ల నేనేం చేసా? కంటెంట్ సరిగ్గా ఇవ్వలేదంట మీ టీం. ఆదిరెడ్డి తెలుసు కదా, అడగాల్సింది ఆదిరెడ్డి గారిని. ఆదిరెడ్డి అన్న, ఆదిరెడ్డి అన్న ఏం అడుగుతానండి, కానీ మా ఇద్దరి మధ్యన చాలా అనుబంధ సంబంధాలు ఉన్నాయి, కానీ అన్న తమ్ముళ్ళ సంబంధం. అతనికి ఏం అడుగుతాను చెప్పండి. అందుకని నన్ను అడుగుతున్నారు. మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే అతను ఇవ్వాల్సిన కంటెంట్ అతను ఇచ్చాడుగా. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ తర్వాత మీరు కొన్ని డ్యాన్స్ షోలు చేశారు కదా, రైన్గా చేశారు. అవును. యాక్చువల్లీ రీసెంట్ గా మీకు మ్యారేజ్ అయింది. అవును. మ్యారేజ్ అయ్యి అక్కడ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన టైం ఇది. అంత అవసరం అంటే లైఫ్ లో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ కదా, అది ఎందుకు అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు మీరు? అది రిస్క్ అని నేను అనుకోను. యాక్చువల్లీ ఐ లవ్ ప్రొఫెషన్. ఫస్ట్ ఐ లవ్ మై ప్రొఫెషన్, దెన్ ఓన్లీ ఐ లవ్ మై సెల్ఫ్. ఐ మీన్ మై మ్యారేజ్ లైఫ్ వాట్ ఎవర్. ఇప్పుడు నీకు ఒక ఆఫర్ వస్తుంది అని అంటే అది నువ్వు గ్రాబ్ చేసేసుకోవాలి, అది బ్లెస్సింగ్ అని తీసేసుకోవాలి. ఎంజాయ్ ఎప్పుడైనా చేస్తాం, ఓకే, ఈ రోజు కాకపోతే రేపైనా చేస్తాం ఎంజాయ్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. టైం ఉన్నప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అప్పుడు నీకు వర్క్ రాదు కదా, వర్క్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. సో నాకు వచ్చింది, ఐ థింక్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వర్కింగ్, ఇమీడియట్ వర్కింగ్ అని అంటే ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ థింగ్ నాకు అని చెప్పి నేను అనుకుంటా సీరియస్గా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇదైనా ఎంజాయ్, నాకు పర్సనల్ లైఫ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత వేరే కంటెస్టెంట్స్ తో మీరు డాన్స్ చేస్తున్నారు, అదేమైనా మీ హస్బెండ్ కి ఏమైనా ఇబ్బంది ఏమైనా? నో 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 నో, తనకి ఏమీ ఇబ్బంది లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే నీతోనే డాన్స్ నన్ను నా హస్బెండ్నే అడిగారు. ఓకే. సో తనకి ఏంటంటే కొద్దిగా డాన్స్ ప్రాబ్లమాటిక్ ఉంది. ఓకే. సో దట్టు ఇప్పుడే వద్దు టీవీ షోస్ కి, సో తన మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఓకే. ఏ మూవీ అండి? తనవి మూవీస్ ఒక 2 ఉన్నాయి. ఓకే. సో అవి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మెయిన్ లీడ్ గా? మెయిన్ లీడ్ గానే చేశాడు యాక్చువల్లీ. ఓకే. సో ఇంకా మూవీస్ అంటే రిలీజ్ చెప్పాల్సిందే కదా, ఐ మీన్ తెలిసిందే కదా మనకి, కొంచెం లేట్ గా రిలీజ్ అవుతాయి. లేట్ గా అవుతాయి, చిన్న ఆర్టిస్టులు అంటే కొంచెం ఎప్పుడు చులకనే. ఎగ్జాక్ట్లీ, చులకనని పక్కన పెట్టేస్తే రిలీజింగ్ కి కొద్దిగా టైం అనేది పడుతుంది, ఎందుకంటే మార్కెట్ ఉండదు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇంకా డాన్స్ షో తనతో వద్దని చెప్పేశాను. సో మళ్ళీ నాకు ఎవరితో ఆఫర్ వచ్చింది, ఐ ఆస్క్డ్ హిమ్, నేను చేస్తాను ఓకేనా అని. అసలు ఓకేనా అని అడగాల్సిన అవసరం కూడా లేదు, ఇట్స్ యువర్ లైఫ్. నువ్వు ఏదో పెళ్ళి అయిపోయింది ఆపేద్దామని అయితే ఏం పెట్టుకోదు మైండ్లో, యూ కెన్ కంటిన్యూ వాట్ ఎవర్ యూ వాంట్ అని అన్నాడు. అదొకటి చాలు కదా. ఓకే. కాదు, పెళ్ళి అయిన తర్వాత హగ్లు ఇవ్వట్లేదంట, నిజమేనా? ఎవరికి? కంటెస్టెంట్లు కానీ ఎవరు అడిగినా హగ్లు ఇవ్వట్లేదంట. నేనా? నేను ముందు కూడా ఇవ్వనే. అవును, షోలో హగ్ ఇమ్మంటే దూరంగా వెళ్ళారంట. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ మ్యారీడ్ అని చెప్పా. మీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాను. ముందు కూడా నేను ఎవరికి ఇవ్వను. ఎవరా? జీవితంలో ఒకరే చాలు అంటారు. ఈ జీవితానికి అది చాలు. మా ఆయన చాలు నాకు. మీ ఆయన మీకు చాలా? మీ ఆయన పెద్ద బంగారం అనమాట. అంతే. ఓకే. ఇంకా ఎలా అనిపిస్తుంది, తండ్రి లేకపోయినా సరే మీ ఆయన గారు అర్థం చేసుకున్నారు? ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ బాండింగ్ మీకు అసలు? 1 year. 1 year. అసలు ఈ మధ్యన మీరు డాన్స్ షోలు చేస్తున్నారు కదా, సీరియల్స్ చాలా తక్కువ చేస్తున్నారు, డాన్స్ షోల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దేనికి అసలు? దానికి గల కారణం ఏంటి అసలు? ఫోకస్ పెట్టడం కన్నా కూడా నాకు అవే వస్తున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో సీరియల్ వస్తే సీరియల్ చేస్తాను, డాన్స్ షో వస్తే డాన్స్ షో చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు డాన్స్ షో అనేది ఆఫర్ అయితే వచ్చింది కాబట్టి ఐ జస్ట్ గ్రాబ్ ఇట్ అంతే. మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు వసంతి గారు? ఎందుకు అంటే తెలుసుకుందాం. ఏదో సార్ మా 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు. నాది మిడిల్ క్లాస్. నేను కూడా మిడిల్ క్లాసే సార్, నేనే అమ్మాయిని కూతురు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే నేను కూడా. కానీ డబ్బులు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా వసంతి గారికి. నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం లేదు సార్ డబ్బులు అంటే, చెప్పండి. అదే ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఏమో పైగా అందరూ చెప్తారు కానీ కాదు అది ఇది అని. డబ్బులు లేనిదే ఏది. ప్రేమ ముఖ్యమా డబ్బులు ముఖ్యమా చెప్పండి? డబ్బులు ఇంపార్టెంటా ప్రేమ ఇంపార్టెంట్? మా ఆయన ముందు నాకు మా ఆయనే ముఖ్యం అంతే. మీ ఆయన గురించి అనట్లేదు, జనరల్ గా సొసైటీ పరంగా అంటున్నాను నేను అనేది. ప్రేమ అంటే ఆయన కిందకే వస్తుంది కదా. ఓకే. అంటే మీ ఆయన గురించి నేను అంటున్నా, సొసైటీ అంటే మనిషి డబ్బుకి ఇచ్చే వాల్యూ ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ కి, హ్యూమన్ ఎమోషన్. అది రియాలిటీ, అది రియాలిటీ. నువ్వు ఇప్పుడు కాదు నాకు లవ్ అంటేనే ఇష్టం, అది కాదు రియాలిటీ. నువ్వు ఏం చెప్పావో అదే రియాలిటీ. అంతే అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా డబ్బుకే ఇస్తారు కదా. ఓకే.
నెక్స్ట్ అప్కమింగ్ ఏమున్నాయి మీరు అసలు ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ నేనైతే డాన్స్ షోనే ఒప్పుకున్నాను. సో డాన్స్ షో దానంత కష్టం ఇంకేది ఉండదు. సో 3 months మీకు కనిపించేది ఒకే రోజు అయితే మేము కష్టపడేది డైలీ. నాకు తెలుసండి, ప్రాక్టీస్కి వెళ్ళి కష్టపడి ఆ అవుట్పుట్ తేవడానికి 1 week ఫుల్ మేము కష్టపడాల్సి వస్తుంది. సో మీకు సందీప్ తెలుసా? డీ కొరియోగ్రాఫర్ సందీప్ గారు ఐడియా ఉందా? ఐడియా ఉందిగా. ఆయన నా తమ్ముడే, సొంత తమ్ముడు. నేను కలర్ చూసా, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అవన్నీ చేసేటప్పుడు నేను కలర్ చూసా. అదే ఉంటది, చాలా కష్టం ఉంటది. ఆ కష్టం గురించి నాకు తెలుసు. కాకపోతే సింపుల్ గా తీసి పడేస్తారు షో చేసిన తర్వాత. ఎవరు తీసి పడారు, అప్రిషియేట్ చేస్తారు జనాలు. బట్ ఏంటంటే మన కష్టం మనం చూపించాలి అంతే. ఓకే, కాదు డాన్స్ చేసేటప్పుడు సర్కస్ అని కూడా కొన్ని వర్డ్స్ వస్తాయి కదా కొన్ని టైమ్స్. ఎగ్జాక్ట్లీ. దానిపైన మీరు ఇచ్చే రియాక్షన్ ఏంటండి? నిజం చెప్పండి, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాలి. ప్రాపర్ డాన్స్ చేస్తే ఎవరు చూడరు సార్. మనము సర్కస్ అనేది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మనం వీఆర్ గివింగ్ సంథింగ్ కంటెంట్ టు దెమ్, డిఫరెంట్గా చేయాలి అనేసి. సో దాన్ని సర్కస్ కింద పేరు పెట్టేస్తే మనం ఏం చేయలేం. కాదు, డాన్స్ షో చేసేటప్పుడు చాలా స్క్రిప్ట్లు నడుస్తాయి కదా, ప్రపోజల్స్ అవన్నీ ఇవన్నీ. అవన్నీ నిజమా ఫేకా? అది ఫేకే, ఆబ్వియస్లీ ఫేకే ఉంటాయి. 100% నీకు ఏమీ జెన్యూనిటీ ఉండదు కదా. కాదు, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వట్లేదు అంట, దానిపైన మీ కామెంట్ ఏంటండి? నిజం చెప్పండి. నేనైతే దీనికి ఖండిస్తున్నా నిజంగా. సక్సెస్ అనేది అయితే పేరు వచ్చిందో రాకపోతే పక్కన పెట్టేస్తే, బిఫోర్ బిగ్ బాస్ మీ లైఫ్ ఎలా ఉన్నిందో ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. నాదైతే చాలా చేంజ్ అయింది సీరియస్గా. సో నాకు ఏది కావాలనుకున్నానో అది వచ్చింది. జనాల నుంచి లవ్, ఎక్కడికి పోయినా జనాలు గుర్తుపట్టడం, ఒక ఆర్టిస్ట్ కావాల్సింది అదే. సో అది ప్రాపర్గా వస్తుంది బిగ్ బాస్ నుంచి. అందుకు నువ్వు ట్రై చేస్తా అన్నావుగా, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు బిగ్ బాస్కి? ఫేమ్ కోసం. అంతేగా మరి, అంటే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఒక బిగ్ బాస్ చేసేవాడు ఒక సినిమా హీరో అంటే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఐ మీన్ సోహెల్ గారిని చూడొచ్చు, అప్కమింగ్ వచ్చే చాలా సినిమాలు చూడొచ్చు. అది దానికి గల కారణం ఏంటి అసలు? ఆడియన్స్ బిగ్ బాస్లో ఉండేటప్పుడు పెట్టుకునే ప్రేమ బయటకు వచ్చాక ఎందుకు పెట్టుకోవట్లేదు? అంటే ఆ 100 రోజులు చూసేసి వాళ్ళ జీవితం చూసిన వల్ల పెట్టుకోవట్లేదా? ఏమో ఉండొచ్చు, మోస్ట్లీ రియాలిటీ అయితే అదేమో. సో బిగ్ బాస్, ఈ టీవీ, ఎవ్రీథింగ్ ఏంటంటే జనాలకు చాలా దగ్గర అయింది. సో అది 70mm స్క్రీన్ మీద వెళ్ళేసరికి మేబీ జనాలు తీసుకోలేకపోతున్నారేమో, తెలియదు మనకి. బిగ్ బాస్లో డబ్బు ఇస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అంటారు, అది అంటారు? ముద్దపప్పు బాగుంది, ట్రై చేయి. మీరు దానికి ఆన్సర్ చేయండి, ముద్దపప్పు కాదండి. ఫుడ్ బ్లాగ్ పిలిచి బిగ్ బాస్ డబ్బులు ఇస్తే వెళ్ళొచ్చా? ఏంది ఇది? నిజంగా చాలా మంది అనుకుంటున్నారు. ట్రై చేయి. అన్నం వేయండి బాబు, అన్నం వేయండి. రైస్ వేస్తారులేండి, రైస్ వేయండి, రైస్ వేస్తారులేండి, పర్లేదు. కానీ దాని మీద మీరు ఇచ్చే కామెంట్ ఏమన్నా ఉంటది కదా? నా దగ్గర అయితే ఏం తీసుకోలేదు, సో నాకైతే ఏం తెలియదు దాని గురించి. నో మోర్ కమెంట్స్. కొందరు డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళారు, వాళ్ళనే అడగండి, నాకు తెలియదు. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగ్ చేద్దామని మీకు అడిగా కదా, ఫస్ట్ మీరు ఏమనుకుంటారు అసలు? రియాక్షన్ ఏమనుకుంటారు అసలు? నేను టేస్టీ తేజకి లాస్ట్ ఇచ్చింది ఫుడ్ బ్లాగ్. ఓకే, దాని తర్వాత నేను ఎవరికి ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఫుడీ. నన్ను పిలిచి ఫుడ్ బ్లాగ్ అంటున్నారు ఏంటి అబ్బాయి, నేను ఏం తిన్నా, నాకు మంచి ఏం కంటెంట్ వస్తుంది వీళ్ళకి అనుకున్నా. కంటెంట్ ఏం వచ్చింది అనుకుంటున్నారా? ఏం రాదనుకున్నాం. బట్ ఓకే, నువ్వు పాపము చాలా మంత్స్ నుంచి ట్రై చేశాడు పాపము. ట్రై చేసినండి మిమ్మల్ని కాదండి, ఫుడ్ బ్లాగ్ కోసం ట్రై చేసి. ఆ క్లారిటీ ఇవ్వండి కొంచెం. వాళ్ళకి తెలుసు, నువ్వు సపరేట్గా చెప్పాలి. ట్రై చేశారు అంటున్నారు కదా, మిమ్మల్ని కాదు, ఫుడ్ బ్లాగ్ కోసం ట్రై చేశాడని చెప్పండి. బ్లాగ్ కోసమే ట్రై చేశాడు పాప. ఆ క్లారిటీ ఇవ్వండి. మధ్యలో మీరు ఏ గ్యాప్ ఇచ్చినా జనాలు ఆడుకుంటారు, మీకు వాళ్ళేం ఆడుకోరండి, వాళ్ళకి క్లారిటీ ఉంది బాగా. కారు కొన్నారు, ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనలా, ఇంకా కొనాలా? కారు కొనుక్కున్నారు, సంపాదిస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ అంటే, ఐ మీన్ ఫ్యూచర్లో ఇలా ఉంటే నా లైఫ్ బాగుంటుంది, ఇలా ఉండాలి అని కోరిక ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా మీకు? సో బిఫోర్ నేను ఒక్కటే ఇది కొనాలి అది కొనాలి, ఏదైనా సేవింగ్స్ చేస్తే మంచిగా ట్రిప్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఫ్యామిలీ పర్సన్ అయ్యాను కాబట్టి నేను మా ఆయన కలిసి ప్లాన్ చేసుకుంటున్నాం, ఇలా ఉండాలి, ఏంటి నెక్స్ట్ ఏం కొనాలి. అవును, మీ అమ్మగారికి మీకు ఎలా బాండింగ్ ఉంటుంది అసలు? ఒక అమ్మకి ఒక కూతురికి బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ క్వశ్చనే రాంగ్ కాదు. అంటే ఇప్పుడు అమ్మైనా నాన్నైనా మీకు ఒకరే. అవును. సో మీకు ఒక రిలేషన్ బాండింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఒక అబ్బాయి అని అమ్మాయి అని కొన్ని తండ్రికి చెప్పుకుంటాడు, కొన్ని తల్లికి చెప్పుకుంటాడు. ప్రతిదీ తండ్రి తల్లికి షేర్ చేసుకోవడం చాలా కష్టం.
నేను ఎవరికి చెప్పాను, నాకు నేనే చెప్పుకుంటా, నాకు నేనే సాల్వ్ చేసుకుంటా ప్రాబ్లమ్స్. సో అంత హెక్టిక్ ప్రాబ్లమ్స్ అయితే నేనైతే తెచ్చుకోను, నేనైతే దూరం కూడా. సో అండ్ ఫస్ట్ థింగ్, మా అమ్మ నాకు ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చేసింది నాకు. సో ఆ ఫ్రీడమ్ని నేను నిలబెట్టుకున్నా, లాస్ట్ వరకు నిలబెట్టుకున్నా. ఇప్పుడు మంచిగా సుఖంగా మా అమ్మ వాళ్ళకి నచ్చిన సంబంధం కూడా ఇది. సో హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా తనతోనే ఉంటున్నా ఇప్పుడు. ఓకే. కాదు, ఇంకోటి ఏంటంటే హ్యాపీ అబౌట్ మీ. ఇంకోటి ఏంటంటే కొన్ని సమయాల్లో మీరు డిప్రెషన్ లో కూడా వెళ్ళారంట. ఎక్కడ క్వశ్చన్స్ ఇవి? వసంతి కృష్ణన్ ఇక్కడ డిప్రెషన్ ఎవరు చెప్పారు నీకు? తెలిసిందిలేండి, ఎవరో చెప్పారు. నో వే. అంటే ఇప్పుడు కాదు, కెరీర్ స్టార్టింగ్ స్టేజెస్ లో. ఓకే. డిప్రెషన్ అస్సలు నాకు తెలియని కూడా నువ్వు చెప్పేస్తున్నావే నాకు డిప్రెషన్ ఉందని. ఓ అవునా, ఎప్పుడు వచ్చింది? ఏమో తెలిసిందండి ఆన్సర్. కానీ మీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఏమైనా, అంటే ఒక అమ్మాయి అంటే చాలా దగ్గరలో కొన్ని ఇబ్బందులు చాలా మంది పడతారు ఈ ఇండస్ట్రీ అనే తర్వాత. అందరూ పడతారు. నాకు ప్రాపర్ సపోర్ట్ లేదు ఇండస్ట్రీ నుంచి కానీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. సో నా ఫ్యామిలీ నుంచి కూడా అంతంత మాత్రమే సపోర్టివ్ ఉన్నింది నాకు. సో నేనైతే దేవుణ్ణి నమ్ముకున్నా, నా టాలెంట్ని నమ్ముకున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనైతే ట్రై చేసుకున్నా కష్టపడి. సో ఇంతవరకు నేను వచ్చాను అని అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వసంతి కృష్ణన్. నేను మాత్రమే, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు ఏమీ చేయలేదు నాకు. కెరీర్ స్టార్టింగ్ లో ఏమైనా, ఐ మీన్ ఎవరైనా ఏమైనా అడగడం కానీ, అక్కడికి రా ఎక్కడికి రా అండి అని కానీ, ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా జరిగిందా? ఐ మీన్ చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది కదా. లేదు, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఏం చేద్దాం, లేదంటే ఏ సిల్వర్ స్క్రీన్ మీదనో ఉండేదాన్ని, ఏమో తెలియదు నాకు. అంటే ఎవరైనా అడగడం కానీ ఏమైనా జరిగిందా? అదే కదా చెప్తున్నా, అసలు లేదు. అందుకే నేను ఇక్కడ ఉన్న టీవీ ఇండస్ట్రీని ఎందుకు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నన్ను అడిగారు అని అయితే కాదు. సో నాకు ఇలాంటివి వచ్చాయి. అంటే ఇలా అంటారు, అలా మనల్ని ఎవరు అడగరు వచ్చి, ఇలా చేస్తావా అలా చేస్తారు. బట్ ఈ క్వశ్చన్ నన్ను ఇప్పటికీ చాలామంది అడిగారు ఇంటర్వ్యూస్లో. వాళ్ళే క్వశ్చన్ రైజ్ చేస్తారు, ఇలా అడిగారా అలా అడిగారా అని. అడగకముందే నేను ఎలా చెప్పను అడిగారా అడగలేదు అని చెప్పేసి. సో సీరియల్ నటులు సిల్వర్ స్క్రీన్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టం ఉంటుంది కదా. అది కష్టమే. ఎందుకు? రీజన్ ఎందుకండి? నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా, నా అనుకొని జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే డైలీ నువ్వు టీవీలో వచ్చేస్తావు, నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉంటావు నువ్వు. సో అలాంటిది ఉన్నట్టుండి 70mm స్క్రీన్లో చూడాలి అని అంటే నీలో కొత్తదనం వాళ్ళు ఆల్రెడీ చూసేస్తుంటారు. సో వాళ్ళు అంతగా బ్రేక్ ఇవ్వలేరు. కాకపోతే ఇంకొక మెయిన్ జనాల్లో ఉండే క్యూరియాసిటీ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి అంటే ఐ మీన్ బిగ్ బాస్కి వెళ్ళే కంటెస్టెంట్ లో మెయిల్ కేటగిరీకి వచ్చేసరికి అబ్బాయిలు, మేల్ కాదు అబ్బాయిల కేటగిరీకి వచ్చేసరికి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎవరో ఒక USA ప్రొడ్యూసర్ని పట్టుకొని 1 కోటి రూపాయలు 3 కోట్లు 5 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీసేస్తున్నారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు ఎవరికి తెలియదు కూడా, ఇది రిలీజ్ అయిందని కూడా ఎవరికి తెలియదు. కొన్ని సినిమాలు అయితే ఐ మీన్ ఎవరి పేరు నేను బయట తెచ్చుకోవట్లేదు. సో దానిపైన మీరు ఇచ్చే కామెంట్ ఏంటండి అసలు? నాకు దీని గురించి ఏమి అభిప్రాయం అయితే ఏమీ లేదు నాకు. సో అది వాళ్ళ లైఫ్ వాళ్ళు చేసుకుంటారు భయ, మనకేంటి, మనం హ్యాపీగా తిందాం, దాని గురించి మనకెందుకు చెప్పు. ఐ మీన్ మీరు కూడా అదే కంటెస్టెంట్ గా వచ్చారు కదా, అందుకోసం మీకు అడుగుతున్నా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నుంచి బయట వచ్చిన తర్వాత డిఫరెంట్ లైఫ్స్ దే ఆర్ లీడింగ్. ఓకే, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు చూసే. ఇప్పుడు నా లైఫ్ నేను పెళ్లి చేసుకున్నాను, నాలాగా అందరూ చేయాలని రూల్ లేదు కదా. సో ఎందుకు వసంతి పెళ్లి చేసుకుందని నువ్వు వేరే వాళ్ళని వెళ్ళి అడిగితే అది రాంగ్ క్వశ్చన్. సో అలాగే వాళ్ళు ఎందుకు చేశారని నువ్వు నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ రాంగ్ క్వశ్చన్. అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం కాదు అది. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మీరు అన్ని దాన్ని ఓకే ఎవరి ఇష్టం వాళ్ళదే అంటున్నారు ఆబ్వియస్లీ. కాకపోతే USA ప్రొడ్యూసర్లు చాలా తక్కువ దొరుకుతున్నారని USA ప్రొడ్యూసర్లు పట్టుకుంటున్నారు ఈ బిగ్ బాస్ టీమ్ అంతా. అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెయిన్లీ మెయిల్ ఎవరు? ఓకే, పేర్లు బయట చెప్పకూడదు. చెప్పాలి, ఈ బిడ్ తెచ్చినప్పుడు పేర్లు కూడా బయటకు చెప్పాలి. ఎవరి పేరు బయట చెప్పాలి? ఐ మీన్ ఇది కాంట్రవర్సీ క్వశ్చనే. సో అలాంటప్పుడు నువ్వే చెప్పేసి పేరు బయటకు వద్దులేండి, ఎవరి పేరు బయటకు వద్దు. ఎవరి పేరు బయటికి చెప్పడం నాకు ఇష్టం లేదు. అది వాళ్ళ లైఫ్ అమ్మా, మనకెందుకు చెప్పు. వాళ్ళు ఎవరు US తెచ్చుకుంటారో ఆస్ట్రేలియా తెచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం. అది కాకపోతే బిగ్ బాస్ నుంచి వచ్చినట్టు నేను ఒక హీరోను, నన్ను ఆదరిస్తున్నారు అనే ఫీల్ ప్రతి ఒక్కరు అవుతారు. అది నిజమా అబద్ధమా? అనుకుంటారు. ఇప్పుడు
చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తేనే నేను పెద్ద హీరోని అని అనుకుంటారు. అలాంటిది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఇంటర్నేషనల్ షో అది. సో దాని నుంచి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఉంటుంది నీకు. అవును నేను ఉంటుంది, ఎందుకంటే లోపల అంత కష్టపడేసి వచ్చిన తర్వాత నువ్వు నార్మల్గా ఉండేకి అవుతుందా? లేదు కదా. ఆ కష్టానికి ఫలితం ఏదో ఒక నువ్వు బయట చూపించుకోవాలి కదా. అంతే అంటారు. బిగ్ బాస్ లో చేసే సొల్లు కబుర్లు ఉంటాయి కదా, అంటే స్క్రిప్ట్లు. రేపు నువ్వు వెళ్తావుగా చెప్తా. అదే స్క్రిప్ట్లు ఉంటాయి కదా సార్, సొల్లు కబుర్లు అంటున్నాడు, స్క్రిప్ట్లు అంటున్నాడు బిగ్ బాస్ ని. స్క్రిప్ట్ ఐ మీన్ మీరు కావాలని ఫ్లట్టింగ్లు చేస్తారా, లేకపోతే అది అంత క్రియేటివిటీగా వాళ్ళు రాసి స్క్రిప్ట్ ఇస్తారా? ఎవ్రీథింగ్ రియాలిటీ. వాళ్ళ మొహాలు కూడా నీకు కనబడదు లోపలికి వెళ్తే. ఎవ్రీథింగ్ రియాలిటీ. నువ్వు లోపల ఏం చేస్తున్నావో ఇట్స్ ఆల్ అబౌట్ యూ అంతే. బిగ్ బాస్ టీమ్ ఇలా చెడగొడతారు, వాళ్ళ స్క్రిప్ట్లు పంపి వాళ్ళకి ఏం పట్టింది? మరి ఎందుకు కావాలని రిలేషన్ లో పెట్టుకుంటారు? పుడతాయి అబ్బా లోపలికి వెళ్తే. అన్ని రోజులు అందరినీ వదిలేసి లోపల ఒక పర్సన్ నీతో ఉన్నారు అని అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు 10 సార్లు నువ్వే అడిగినావు నాకు అమ్మాయిని కావాలి అమ్మాయి కావాలి. నువ్వు లోపలికి వెళ్తే నువ్వు పట్టుకోవా? పట్టుకోండి, డెఫినెట్ గా పట్టుకుంటావు. సరే ఇది రాసుకుందాం. అప్పుడు చెప్పు నువ్వు నాకు. ఇది రాద్దామా? నోట్ రాసుకుందాం. నేను పట్టుకోను, రియాలిటీ గేమ్ ఆడి విన్. అయ్యో రామా, ఎన్ని వినేసాను. నోట్ రాసుకుందాం. ఓపెన్ గా పేపర్ పైన నోట్ రాస్తాను. 10 సార్లు అడిగావు. ఎక్కినప్పటి నుంచి నాకు ఒక అమ్మాయిని చూసి పెట్టావా, నాకు ఒక అమ్మాయి. ఈ బిగ్ బాస్ లో ఉంటే నువ్వు పట్టవని గ్యారంటీ ఏంటి? నోట్ రాసిస్తా అన్నా కదా. నాకెందుకు నీ నోట్? నాకు తమ్ముళ్ళు ఆల్రెడీ పడిపోయింది. నోట్ రాసిస్తా అంటున్నా దిల్నవరా మామ రాజ్ కుమార్. తమ్ముళ్ళు పడిపోయింది, అర్థమైందా? నేను ఎందుకు నోట్ రాసిస్తాను భయ్యా? నేను రాసిస్తా అంటున్నా. నాకెందుకు అంటే అమ్మాయిని పడగొట్టకుండా రియాలిటీగా గేమ్ ఆడి వస్తాను నేను చెప్తున్నా. ఏమో అది అది నీ ఇష్టం, కానీ అది నీ గేమ్, నీ స్ట్రాటజీ నీకు ఉంటది. కానీ సరే నేను హౌస్ కి వెళ్తే సపోర్ట్ ఉంటుందా లేదా? ఎవరికి? ఎవరి నుంచి? మీ నుంచి. నా నుంచి ఎవరికి ఉండదు సపోర్ట్. వై? టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను గేమ్ ఆడుకొని వచ్చినాను చాలు నాకు. నేనైతే ఎట్లాంటి కంటెస్టెంట్స్ కి నేను ఇవ్వలేదు సపోర్ట్. నా ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఇవ్వలేదు సపోర్ట్. ఎందుకు వచ్చింది, వీళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఉంటది. బిగ్ బాస్కి వెళ్ళాక ఒక బ్యాచ్ స్టార్ట్ అవుద్ది ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా. ఐ మీన్ ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ. అభిమానం అది, బ్యాచ్ కాదు. అదొక బ్యాచ్ లేండి, అభిమానం ఏదో ఒకటి, ఒక బ్యాచ్. ఓకేనా? బయటకు వచ్చాక వాళ్ళు కనిపించరు ఆ బ్యాచ్. అంటే డబ్బులు ఇచ్చి ఏమైనా ఆ బ్యాచ్ని నడిపిస్తారా? ఇంటర్వ్యూ జరిగేటప్పుడు బ్రేక్ లో క్వశ్చన్ అడిగాడు, బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలా అని. నువ్వు వెళ్తావు కదా, అప్పుడు నువ్వు పెట్టుకోకుండా వెళ్తావా పెట్టుకుని వెళ్తావా బ్యాచ్? నాకు మళ్ళీ చెప్పు. నువ్వు నేను చెప్తా, నేను చెప్తా అక్క, కాంటాక్ట్ లో ఉన్నావు అక్క, నేను ఖచ్చితంగా చెప్తా. బట్ ఇది ఎంతవరకు నిజం? బ్యాచ్ డబ్బులు ఇచ్చి నడిపిస్తారు. నేనైతే గాడ్ గ్రేస్ నేనైతే ఎవ్వరికి ఇవ్వలేదు డబ్బులు. ఓకే, కానీ ప్రతి ఒక్కరికి ఒక పిఆర్ ఉన్నాడు. పిఆర్ లేకుండా అయితే లేదు. పిఆర్ కంపల్సరీ ఉంటాడు. బయట నేను నడిపించేది ఎవరు? లోపల నువ్వు గేమ్ ఆడుకుంటుంటే నీ పోస్టర్ డబ్బులు ఇవ్వకుండా పని అవుద్దా ఏంటి? ఏదైనా డబ్బులతో నడుస్తుంది. అర్రే డబ్బులు ఇచ్చారు నేను ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకోవడానికి ఏముంది? అది డబ్బులు ఇచ్చావు. ప్రతి ఒక మేనేజ్మెంట్ అన్నాక నీ కోసం ఒకడు వర్క్ అంతా ఆపేసి నీ కోసం మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాళ్ళు నువ్వు డబ్బులు ఇవ్వకుండా చేస్తావా? అది బిగ్ బాస్ వచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ పేరు కోసం, హౌస్ లో ఉండడం కోసం డబ్బులు ఇచ్చి పిఆర్లని నడిపిస్తున్నా అని చెప్తున్న వసంతి గారు. ఇప్పుడు ఒక వసంతి కృష్ణ నన్ను పిలిచి ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాడు, అది ఒక బిగ్ బాస్ అనే అమ్మాయే కదా. అమ్మాయే కాదనట్లేదు నేను, అంటే మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను. నేను అదే నార్మల్ అమ్మాయి అంటే పిలిచుంటావు లేదుగా. పిల్లండి, నిజంగా పిల్లలు. పిలవు. ఎందుకంటే ఐ కెన్ నేను ఇది పెట్టింది కూడా నాకంటూ ఓ మార్కెట్ కోసమే కదా నేను కూడా పెట్టింది. అది బిగ్ బాస్ కంటెస్టెంట్ తోనే ఉన్నావు నువ్వు. అదే చెప్తున్నాను నేను, మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే నేను చెప్తున్నాను. నేను ఎలా ఉందండి వసంతి గారు ఫుడ్ అసలు? నువ్వు అడిగిన క్వశ్చన్ల కన్నా చాలా బాగుంది. నేను బాగా అడగలేదు ఆ క్వశ్చన్లు అయితే. అంటే దానికన్నా చాలా బాగుంది అని అడుగు. కాకపోతే ఈ వెజ్ థాలి అనమాట అలా దక్షిణాపురంలో చాలా ఫేమస్. వెజ్ థాలి అలా దక్షిణాపురంలో చాలా ఫేమస్. ఓకేనా? మనం ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి హైటెక్ సిటీ సైడ్ వెజ్ థాలి అలా దక్షిణాపురం అని కొట్టి ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. అంబియన్స్ అంతా చాలా బాగుంది. అండ్ నాతో ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? నీకు ఎలా అనిపించింది ఫస్ట్? నేను అడగాలనుకున్నది ముఖం మీద అడిగా. నేను చెప్పాను సమాధానం. చెప్పారు. ఏదో కాదు, నా ప్రోమో కట్టలకు కట్ట సరిపోద్ది, ప్రాబ్లం లేదు. ఎలా అనిపించింది అసలు మొత్తం? చాలా బాగా అనిపించింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేనైతే తను అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇచ్చుకుంటూ పెరుగుకి వచ్చేసాను నేను లాస్ట్. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ మంచిగా ఫుడ్ లాగా చేసాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ చర్చ రాహుల్ సూప్లికెన్స్ గారితో కలుద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాత్రం. సో ఇదైతే థ్యాంక్ యూ సో మచ్ వసంతి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు? అదంతే రీజన్
టేస్టీ రాజా వీడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా వీడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా.